యెషయా గ్రంథము 31:1 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్ములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించువారికి శ్రమ. 2 అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల ఎంటివారిమీదను కీడుచేయువారికి తోడ్పడువారిమీదను ఆయన లేచును. 3 ఐగుప్తీయులు మనుష్యులేగాని దేవుడు కారు. ఐగుప్తీయుల గుర్ములు మాంసమయములేగాని ఆత్మ కావు. యెహోవా తన చెయ్యిచాపగా సహాయము చేయువాడు జోగును. సహాయము పొందువాడు పడును. వారందరూ కూడి నాశనమగుదురు. 4 యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు. తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దానిమీద గర్జించునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సీయోను పర్వతముమీదికిని దాని కొండమీదికిని దిగి వచ్చును. 5 పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాని కాపాడుచు విడిపించుచునుండును. దానికి హానిచేయక తప్పించుచునుండును. 6 ఇశ్రాయేలీయులారా, మీరు ఎవనిమీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో ఆయన వైపు తిరుగుడి. 7 మీకు మీరు పాపము కలుగజేసికొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును. 8 నరునిది కాని ఖడ్గమువలన అశ్షూరీయులు కూలుదురు. మనుష్యునిది కాని కత్తిపాలగుదురు. ఖడ్గమెదుట నుండి వారు పారిపోవుదురు. 9 వారి పడుచువారు దాసులగుదురు. భీతిచేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును. వారి అధిపతులు ధ్వజమును చూచి భీతినొంది వెనుక దీయుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సీయోనులో ఆయన అగ్నియు యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి. యెషయా గ్రంథము 32:1 ఆలకించుడి. రాజు నీతిని బట్టి రాజ్యపరిపాలన చేయును. అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. 2 మనుష్యుడు గాలికి మరుగైన చోటువలెను. గాలివానకు చాటైన చోటువలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువలవలెను. అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును. 3 చూచువారి కన్నులు మందముగా ఉండవు. వినువారి చెవులు ఆలకించును. 4 చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును. నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును. 5 మూఢుడు ఇక ఘనుడని ఎంచబడడు. కపటి ఉదారుడనబడడు. 6 మూఢులు మూఢవాక్కులు పలుకుదురు. భక్తిహీనముగా నడుచుకొందురు. యెహోవానుగూర్చి కానిమాటలాడుచు ఆకలిగొనిన వారి జీవనాధారము తీసికొనుచు దప్పిగొనిన వారికి పానీయము లేకుండా చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు. 7 మోసకారి సాధనములును చెడ్డవి. నిరుపేదలు న్యాయవాదన చేసినను కల్లమాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు. 8 ఘనులు ఘనకార్యములు కల్పించుదురు. వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. 9 సుఖాసక్తిగల స్త్రీలారా, లేచి నా మాట వినుడి. నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి. 10 నిశ్చింతగల స్త్రీలారా, ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును. ద్రాక్షపంట పోవును, పండ్లు ఏరుటకు రావు. 11 సుఖాసక్తిగల కన్యలారా, వణకుడి. నిర్విచారినులారా, తొందరపడుడి. మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి. 12 రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షా వల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు. 13 నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనందగృహములన్నిటిలో ముండ్ల తుప్పలును బలురక్కసి చెట్లును పెరుగును. పైనుండి మనమీద ఆత్మ కుమ్మరింపబడువరకు. 14 నగరి విడువబడును. జనసమూహముగల పట్టణము విడువబడును. కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. 15 అవి అడవిగాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగానుండును. 16 అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును. ఫలభరితమైన భూమిలో నీతి దిగును. 17 నీతి సమాధానము కలుగజేయును. నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. 18 అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును. 19 పట్టణము నిశ్చయముగా కూలిపోవును. 20 సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు. మీరు ధన్యులు. యెషయా గ్రంథము 33:1 దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు. నీకు శ్రమ. నిన్నెవరు వంచింపకపోయినను వంచించుచుండు. నీకు శ్రమ. నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొన బడెదవు. నీవు వంచించుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచించెదరు. 2 యెహోవా
నీకొరకు కనిపెట్టుచున్నాము మాయందు కరుణించుము ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. 3 మహాఘోషణ విని జనములు పారిపోవును నీవు లేచుటతోనే అన్యజనులు చెదరిపోవుదురు. 4 చీడపురుగులు కొట్టివేయునట్లు మీ సొమ్ము దోచబడును మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దానిమీద పడుదురు. 5 యెహోవా మహా ఘనత నొందియున్నాడు ఆయన ఉన్నతస్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సియోనును నింపెను. 6 నీకాలములో నియమింపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుల్యమును బుద్ధిజ్ఞానముల సమృద్ధియు కలుగును యెహోవా భయము వారికి ఐశ్వర్యము. 7 వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు. 8 రాజమార్గములు పాడైపోయెను త్రోవను నడచువారు లేకపోయిరి అశ్షూరు నిబంధన మీరెను పట్టణములను అవమాన పరచెను నరులను తృణీకరించెను. 9 దేశము దుఃఖించి క్షీణించుచున్నది లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది షారోను ఎడారి ఆయను బాషానును కర్మెలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి. 10 యెహోవా ఇట్లనుకొనుచున్నాడు ఇప్పుడే లేచెదను ఇప్పుడే నన్ను గొప్పచేసికొనెదను ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనెదను. 11 మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందురు మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మును దహించి వేయుచున్నది. 12 జనములు కాలుచున్న సున్నపు బట్టీలవలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్లవలెను అగును. 13 దూరస్థులారా ఆలకించుడి నేను చేసినదాని చూడుడి సమీపస్థులారా నా పరాక్రమమును తెలిసికొనుడి. 14 సియోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును. 15 నీతిని అనుసరించి నడచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యయను మాట వినకుండా చెవులు మూసికొని చెడుతనము చూడకుండా కన్నులు మూసికొనువాడు ఉన్నత స్థలమున నివసించును. 16 పర్వతములలోని శిలలు అతనికి కోటయగును తప్పక అతనికి ఆహారము దొరకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. 17 అలంకరింపబడిన రాజును నీవు కన్నులార చూచెదవు బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. 18 నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు తూచువాడెక్కడ ఉన్నాడు బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు. 19 నాగరికములేని ఆ జనమును గ్రహింపలేని గంభీర భాషయు నీకు తెలియని అన్యభాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు. 20 ఉత్సవకాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును దాని మేకులెన్నడును ఊడదీయబడవు దాని త్రాళ్లలో ఒక్కటి అయినను తెగదు. 21 అచ్చట యెహోవా ప్రభావముగలవాడై మన పక్షమున నుండును అది విశాలమైన నదులును కాలువలును ఉన్న స్థలముగా ఉండును అందులో తెడ్ల ఓడ ఏదియు నడువదు గొప్ప ఓడ అక్కడికి రాదు. 22 యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును. 23 నీ ఓడత్రాళ్లు వదలిపోయెను ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును కుంటివారే దోపుడు సొమ్ము పంచుకొందురు. 24 నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు దానిలో నివసి